ఒకప్పుడు ఇండియా అంటే చిన్న చూపు ఉండేది. ఇప్పుడు భారత్కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగింది. అసలు ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన స్పేస్ స్టేషన్లలో ఒకటి ఇస్రో. ఇప్పుడు నింగిలో శాశ్వత సంతకం చేయాలని అనుకుంటోంది. అంతరిక్ష రంగంలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోంది ఇస్రో. చంద్రయాన్ ప్రయోగాలను తక్కువ బడ్జెట్తోనే చేపట్టింది. ప్రపంచంలోనే అత్యధిక సక్సెస్ రేటున్న స్పేస్ ఏజెన్సీగా ఘనతకెక్కింది ఇస్రో. దశాబ్దాలుగా అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేస్తున్న చైనా, రష్యా, అమెరికా, జపాన్ వంటి దేశాలకు సాధ్యం కాని విధంగా అనేక విజయాలను నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే మానవ సహిత అంతరిక్ష యాత్ర అయిన గగన్యాన్ ప్రయోగాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. చంద్రయాన్ 4 ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. అంతరిక్ష రంగంలో దూకుడు పెంచిన భారత్ 2035 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటివరకు అంతరిక్షంలో కేవలం 2 స్పేస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒకటి అమెరికా నేతృత్వంలో 5 దేశాల స్పేస్ ఏజెన్సీలు కలిసి నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాగా, మరొకటి సొంతంగా చైనా నిర్మించుకుంది. చైనా నిర్మించుకున్న స్పేస్ స్టేషన్ పేరు తియాంగాంగ్. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తం 5 మాడ్యూల్స్తో భారతీయ అంతరిక్ష స్టేషన్ను ఇస్రో నిర్మించనుంది. దీనికి సంబంధించిన తొలి మాడ్యూల్ను 2028 నాటికి అంతరిక్షంలోకి పంపించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు శరవేగంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. భారతీయ అంతరిక్ష స్టేషన్ 1 మాడ్యూల్ దాదాపు 10 టన్నుల బరువు ఉంటుందని అంచనా. ఈ BOSS-1 ను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇందులో స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ చేసిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బేతింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హ్యాష్ సిస్టమ్ సహా మరిన్ని సౌకర్యాలు ఉంటాయి. అంతరిక్షం, ఔషధాలు, గ్రహాంతర అన్వేషణకు ఈ BOSS-1 మాడ్యూల్ వేదిక కానుంది. అక్కడ వ్యోమగాములు 3 నుంచి 6 నెలల పాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇండియా అంతరిక్ష స్థాయిని పెంచడం, మైక్రోగ్రావిటీ పరిశోధనలు చేపట్టడం, అంతరిక్ష పర్యాటకానికి మద్దతివ్వడం, అంతరిక్ష సహకారాన్ని ప్రోత్సహించడం లాంటి లక్ష్యాలను పెట్టుకుంది. నాసా ఆధీనంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 415 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. 1998లో ప్రారంభమైన ISS-ను 2031 నాటికి నాసా కూల్చివేయనుంది. అంతకన్నా ముందే దాన్ని కూల్చివేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. దీని పొడవు 109 మీటర్లు కాగా బరువు 4 లక్షల కేజీలు. రష్యా, అమెరికా, కెనడా, జపాన్, యూరోపియన్ యూనియన్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. అంతరిక్ష పరిశోధనలకు ఇది వేదికగా నిలిచింది. ISS అంతరిక్షంలో గంటకు 17,500 మైళ్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది. అంటే రోజుకు 16 సార్లు. దీన్ని పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి నష్టమూ ఉండదు. భారతీయత అంతరిక్ష స్టేషన్ విజయవంతమైతే నాసాను మించిపోనుంది మన ఇస్రో. వివిధ దేశాల శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనల కోసం భారత్ను సంప్రదించనున్నారు.